హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మెట్రో రైలుకు సంబంధించి రెండో దశకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని చెప్పి ఒక నెల రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థను బయటకు పంపుతూ దాదాపు 15,000 కోట్ల రూపాయల బర్డెన్ మోసేందుకు సిద్ధమైన సందర్భంలో అందరం భావించాం. ఇంకేముంది, ఎల్ఎన్టీని బయటకు పంపితే రెండో దశకు కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆ తర్వాత నేను ఒక 10 రోజుల గ్యాప్తో మళ్ళీ ఒక వీడియో చేశాను. అంటే ఎల్ఎన్టీని బయటకు పంపడం రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నంత సులువుగా ఉంటుందా? ఎందుకంటే దాదాపు 12-13 సంవత్సరాల నుంచి ఎల్ఎన్టీ ఈజ్ పార్ట్ ఆఫ్ మెట్రో రైల్ వ్యవస్థ. సరే, ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, కరోనా కాలంలో ఎదురైన నష్టాలను నివారించకపోవడం వల్ల, ఇలాంటి సమస్యలతో రోజు రోజుకు అధిక భారమవుతున్న ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనే ఎల్ఎన్టీ సంస్థాగతంగా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటి ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి అంటే చాలా బృహత్తరమైన ప్రణాళిక, భారీ ప్రణాళిక. రెండో ఫేజ్లో మొత్తం 8 కారిడార్లు కలిపి, అంటే పార్ట్ 1 కింద 5 కారిడార్లు, పార్ట్ 2 కింద 3 కారిడార్లు కలిపి మొత్తం 44,000, సుమారుగా చెప్తున్నాను, కొద్దిగా అటు ఇటుగా 44,000 కోట్ల రూపాయలు ఖర్చు కావాలి. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 30% పోను, మిగతా వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రోలు అవన్నీ డిసైడ్ చేశారు. కానీ అంతిమంగా గతం నుంచి ఎల్ఎన్టీలో కొనసాగుతున్న మెట్రో రైల్లో కొనసాగుతున్న ఎల్ఎన్టీకి సంబంధించి ఏంటి పరిస్థితి? వాళ్ళు కంటిన్యూ అవుతారా అవరా? ఒకవేళ అయితే పాత ప్రాజెక్టుకు కొత్త ప్రాజెక్టుకు వాళ్ళకు సంబంధించి మీతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? ఒకవేళ ఎల్ఎన్టీ నష్టాల పేరు చెప్పి బయటకు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఎగ్జిస్టింగ్ దాంట్లో ఎల్ఎన్టీ పార్ట్నరు, తర్వాత సెకండ్ ఫేజ్ వాటిల్లో వచ్చే కారిడార్లలో పార్ట్ కాదు, కానీ వాటికి ఎక్స్టెన్షన్సే ఇవన్నీ. కాబట్టి ఎలా డబ్బుల్ని మీరు షేర్ చేసుకుంటారు? ఇట్లాంటి చాలా కీలకమైన ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం సంధించింది. చాలామంది ఏమనుకుంటారంటే అన్ని రాష్ట్రాలకు మెట్రో రైలు ఇస్తుంది, తెలంగాణకు మొండి చేయి చూపిస్తుంది అని చెప్పి అన్నీ తెలిసిన పత్రికలు కూడా రాశాయి, పెద్ద పెద్ద పత్రికలు. కొంత అంటే సరే, చిన్న చిన్న తోక పత్రికలు రాసుకున్నాయి, లేదు కొన్ని పార్టీలకు కరపత్రికలుగా ఉన్న పేపర్లు రాశాయి అంటే అర్థం ఉంది. కానీ ఒక రెప్యుటేషన్ కలిగిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి పత్రికల్లో కూడా తెలంగాణ మీద వివక్ష చూపిస్తుంది అనే యాంగిల్లో రాశారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం వేసిన కొర్రీలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతోనే గత ఏడాది కాలంలో, అంటే ఇంకొక 15 రోజులైతే పార్ట్ 1 పంపి, సెకండ్ ఫేజ్ పార్ట్ 1 డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపి 1 ఇయర్ పూర్తవుతుంది. 1 ఇయర్ నుంచి పెండింగ్లో పడడానికి ప్రధానమైన కారణం ఇది అని తెలిసినా కూడా కేంద్రం రాష్ట్రం మీద వివక్ష చూపుతుంది అనే యాంగిల్లోనే ఆర్టికల్స్ రాశారు. సరే, ఎవరి ఎజెండా వారికి ఉంటుంది. సేమ్ టైం వారికి సీఎంఓ నుంచి ఏదైతే సమాచారం లీక్ అవుతుందో దానికి మించి ఇంకొక అడుగు కూడా ముందుకేసి అడుగు రాయని విలేకరులు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వచ్చాయి. సరే, ఇది ఏది జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతిమంగా ఎల్ఎన్టీతో తెగదెంపులు చేసుకుంటే తప్ప, ఎల్ఎన్టీని బయటకు పంపితే తప్ప మెట్రో రైల్ సెకండ్ ఫేజ్లో పార్ట్ 1 కానీ పార్ట్ బి కానీ కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందవు అని గ్రహించిన తర్వాత ఎల్ఎన్టీతో సంప్రదింపులు జరపడం, ఎల్ఎన్టీ మీద రుణభారం ఏదైతే ఉందో 13,000 కోట్ల రూపాయలు, ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన తలకు ఎత్తుకోవడం, దాంతోపాటు వారిని బయటకు పంపిస్తూ, ఆ సంస్థను బయటకు పంపిస్తూ 2,000 కోట్ల రూపాయలు వారికి ముట్ట చెప్పడం, ఓవరాల్గా 15,000 కోట్ల రూపాయల బర్డెన్ను తల మీదికి ఎత్తుకుంటూ ఈ ఎల్ఎన్టీని బయటకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న వెంటనే టకటక అయిపోతుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు. నిజానికి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఎల్ఎన్టీకి ఈ ఫైనాన్షియల్ అగ్రిమెంట్తో పాటు, ఫైనాన్షియల్గా భాగస్వామ్యంతో పాటు వారికి కొన్ని ప్లేసుల్లో రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి భూములను కూడా అప్పట్లో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో ఆ భూముల్లో కొన్నింటిని ఎల్ఎన్టీ వాడుకుంది, కొన్నింటిని అసలు వాడుకోలేదు. ఇంకొక 1-2 ప్లేసెస్ని వేరే వాళ్ళకు సబ్లీజ్కి ఇచ్చి రెవెన్యూను సంపాదించుకునే ప్రయత్నం కూడా చేశారు. సో ఇట్లాంటి అంశాలన్నీ ఒక కొలిక్కి రావాలి. కొలిక్కి వచ్చిన తర్వాత ఎల్ఎన్టీని పూర్తిగా బయటకు పంపాలి అంటే ఇట్ విల్ టేక్ లాంగర్ టైం. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ తెలిస్తే మెట్రో రైల్ అనేది ఇప్పుడప్పుడే సాధ్యమవుతుందా? కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ పార్ట్ 1 పార్ట్ బిని ఇప్పుడే పరిగణలోకి తీసుకొని ఆమోదం తెలుపుతుందా అంటే తెలియదు అనే సమాధానమే ఎక్కువగా వస్తుంది. దీనికి సంబంధించి తాజా సమాచారాన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పూర్తిగా వినండి, మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. ఇక భారత్ ఫ్యూచర్ సిటీలో కోర్ ఏరియా అనేది
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 14,000 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం 8 ఏళ్ల కింద సేకరించి పెట్టుకుందో వాటినే ఇప్పుడు వివిధ సంస్థలకు కేటాయిస్తుందో అలాంటి ఏరియాను కోర్ ఏరియా అంటారు. ఫస్ట్ ఫేజ్లో ఫ్యూచర్ సిటీ డెవలప్ అయ్యేది. దానికి అత్యంత దగ్గరలో చాలా చాలా తక్కువ లేఅవుట్స్ ఉన్నాయి. ఎందుకంటే గత 2 ఏళ్లుగా అక్కడ కొత్త లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వకుండా ప్రభుత్వం బఫర్ జోన్ అనే ఒక నిబంధనను పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. దాన్ని ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తున్నది. కాబట్టి అక్కడ అతి తక్కువ సంఖ్యలో లేఅవుట్స్ ఉన్నాయి. నియరెస్ట్ ఉన్న ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయి. మీరు పూర్తిగా స్టడీ చేయకుండా విలేజ్లు అన్నీ చదువుకొని 56 గ్రామాలు ఉన్నాయి, 56 గ్రామాల్లో మేము చూస్తున్న జాగాలు కూడా ఉన్నాయి అని అనుకొని టకటగా ఇన్వెస్ట్ చేసుకొని చాలా ఇటీవల అయితే ఒక పెద్ద ఆయన చాలా తరచి చూసే వ్యక్తి, బట్ ఆయన కూడా అక్కడ మీర్ఖాన్పేట దగ్గర ఇన్వెస్ట్ చేశారని చెప్పి మొన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కనపడ్డారు. సరే ఏమనాలో అర్థం కాలేదు, డిస్కరేజ్ చేయడం ఎందుకని ఊరుకున్నాను. బట్ అట్లా కొత్తగా మళ్ళీ ఈ ఫ్యూచర్ సిటీలో చేరబోతున్న ఏరియాలో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆల్రెడీ సేకరించిన ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగపడుతుంది. అలాంటి ప్లేస్ కోర్ ఏరియాకు అత్యంత చేరువలో మేడిపల్లి కానీ మల్కీస్ కూడా ఉంది. అక్కడ మాకు 2 వెంచర్లు ఉన్నాయి. 2 వెంచర్లు కూడా ఒకటి <1 కిలోమీటర్ ఉంటుంది కోర్ ఏరియాకు, ఒకటేమో <2 కిలోమీటర్స్ ఉంటుంది. దాంతోపాటు ఈ అమరావతి 12 లైన్స్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో కుర్మిద జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి సాగర్ రోడ్డును క్రాస్ చేస్తూ నల్గొండ మిర్యాలగూడ మీదుగా గుంటూరును టచ్ చేస్తూ అమరావతిని టచ్ చేస్తూ మచిలీపట్నం పోర్టు వరకు వేస్తున్న రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా ఈ 2 వెంచర్లు అత్యంత చెరువులో ఉన్నాయి. నాగార్జున సాగర్ రోడ్డు దగ్గర, తర్వాత ఈ రోడ్ 2 ఫేజ్లను వెళుతున్న రోడ్డు కూడా 100 ఫీట్ రోడ్ అవుతుంది. ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియా ఒకదానికి <1 కిలోమీటర్ ఉంటుంది, ఒకదానికి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్లా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్న 2 వెంచర్లు మా దగ్గర ఉన్నాయి. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి. దాంతోపాటు మహేశ్వరం కావచ్చు, కడతాల్ కావచ్చు, కందుకూరు కావచ్చు, ఇటు మంగళపల్లి సర్కిల్ కావచ్చు, అదే రకంగా టీసీఎస్ దగ్గర గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు కావచ్చు. ఈ రకంగా ఎవరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలనుకున్నా కూడా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నేను చెప్పినవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నంబర్ ఉంది. ఆ నంబర్ మీద మీరు నన్ను సంప్రదించవచ్చు. మీరు అన్ని విషయాలు నేను వీడియోలో ఏదైతే చెప్తున్నానో అది నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రూఫ్ చూపిస్తాను. ఒకవేళ మీరు కన్విన్స్ అయితేనే ఇన్వెస్ట్ చేయండి, అదర్వైజ్ నో ఇష్యూ. రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, మెట్రో ఆస్తుల బదిలీ తర్వాతే 2వ దశ డిపిఆర్కు ఆమోదం అనేది లేటెస్ట్గా వస్తున్న సమాచారం. నెలాఖరులోగా ఆస్తుల మదింపు పూర్తి చేస్తారు. బదలాయింపు కాదు, మదింపు. ఎల్ఎన్టీకి ఇచ్చిన భూములకు సంబంధించి ఆనాటి వాల్యూ ఏంటి, ఈనాటి వాల్యూ ఏంటి, వాటిని ఎల్ఎన్టీ చేతిలో పెట్టుకుందా లేకపోతే ఎవరికైనా సబ్లీజ్కి ఇచ్చిందా, దాని ద్వారా ఎల్ఎన్టీకి ఏమైనా ఆదాయం వచ్చిందా, ఇలాంటివన్నింటినీ ఒక మదింపు చేయడానికి అక్టోబర్ ఎండింగ్ వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారు. ప్రత్యేక ఆడిటర్తో లెక్కలు తీస్తున్న ప్రభుత్వం త్వరలో కేంద్రానికి ఆస్తుల బదిలీ పత్రం అంటూ ఈ ఆస్తులకు సంబంధించిన మదింపు చేసిన తర్వాత, వాటి వాల్యుయేషన్ తెలిసిన తర్వాత, వాటి విలువను లెక్కగట్టిన తర్వాత దాని ఆధారంగా ఒక డిపిఆర్ ఒక డీటెయిల్డ్గా ప్రిపేర్ చేసి అది కేంద్ర ప్రభుత్వానికి ఒక ఆస్తుల బదిలీ పత్రం పేరిట, అసెట్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్ పేరిట దాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్ఎన్టీ నుంచి మొదటి దశ నుంచి నిర్వహణను పూర్తిగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి ఆస్తుల లెక్కలను తేల్చే పనిలో పడింది. ఇప్పటికే సదరు సంస్థతో టేక్ ఓవర్ ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ఆస్తుల మదింపు చర్యను వేగవంతం చేసింది. ఇటీవల ప్రత్యేక ఆడిటర్ను నియమించింది. నెలాఖరులోగా మెట్రో దశ మొదటి దశ వివరాలన్నీ సమగ్రంగా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2వ దశ మెట్రో మొదలు పెట్టాలంటే మొదటి దశను పూర్తిగా సొంతం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఎల్ఎన్టీని బయటకు పంపి స్వాధీనం చేసుకున్నది. మొత్తం 162.5 కిలోమీటర్ల పరిధిలో 8 కారిడార్లలో 2వ దశను నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందాక నేను చెప్పాను, రౌండ్ ఫిగర్ చెప్పాను 44,000 కోట్లని. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్తున్నాను, 44,848 కోట్ల రూపాయలతో ఈ ప్రతిపాదనలు రూపొచ్చింది. పార్ట్ 1 కింద 5 కారిడార్లు, పార్ట్ బి కింద 3 కారిడార్లను చేపట్టముంది. వీటికి సంబంధించిన డిపిఆర్లను అనుమతి కోసం కొద్ది నెలల క్రితమే కేంద్రానికి పంపినా కూడా ఈ మొదటి దశ 2వ దశ అనుసంధానంలో సమస్య ఏర్పడడంతో, ఈ ఎల్ఎన్టీ రోల్ ఏంటిని సమస్య ఏర్పడడంతో వాటిని పక్కన పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఆ టేక్ ఓవర్ ప్రాసెస్ పూర్తి అయిన నేపథ్యంలో దానికి సంబంధించి కొంత అడుగు ముందుకు పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా ఆస్తుల మదింపు జరగాలి. ఆ ఆస్తుల మదింపు జరిగిన తర్వాత ఆ లెక్కల వివరాలన్నింటినీ కూడా ఒక బదిలీ పత్రం పేరిట కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ఇది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యం. అయితే ప్రధాన సమస్య ఎక్కడ వచ్చే అవకాశం కనిపిస్తుందంటే, ఎల్ఎన్టీకి ఇచ్చిన భూములను ఎల్ఎన్టీ కొన్ని చోట్ల వాడుకోలేదు, కొన్ని చోట్ల వేరే వాళ్లకు లీజుకి ఇచ్చారు.
ఇది ఆ లీజుకి ఇచ్చిన సంస్థ మరి ఆ లీజును తెగదెంపులు చేసుకోవడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ అంటే ఓకే, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో తెగదెంపులు చేసుకున్నారు. బట్ ఎల్ఎన్టీ నుంచి తీసుకున్న ఆ థర్డ్ పార్టీ తెగదెంపులు చేసుకుంటుందా లేదా, లీగల్గా వెళ్తుందా, అప్రోచ్ అవుతుందా అనేది అదొక జటిలం. ఒకవేళ లీగల్గా వెళ్ళింది అనుకో, మళ్ళీ అదొక తలనొప్పి. దాన్ని మళ్ళీ సంప్రదింపుల ద్వారా కొంత పరిష్కారం దశగా తీసుకొచ్చి ఆ తర్వాత అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. మొదటి దశ మెట్రోను నిర్మించిన ఎల్ఎన్టీ నాటి ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో 269 ఎకరాలు ఇచ్చింది. డిపోల నిర్మాణానికి 112 ఎకరాలు వాడుకున్నారు. రవాణా ఆధారిత అభివృద్ధి కోసం 57 ఎకరాలు కేటాయించారు. వాటిని వాణిజ్య అవసరాలకు వాడుకొని వచ్చిన ఆదాయాన్ని మెట్రో నిర్వహణకు ఉపయోగించుకోవాలని అప్పట్లో ఎల్ఎన్టీ భావించింది. దీంట్లో భాగంగా మాదాపూర్ ఒకటి, ఎర్రమంజిల్ ఒకటి, పంజాగుట్ట ఒకటి, మూసరాంబాగ్లో ఒకటి మాల్స్ కట్టింది. తర్వాత మిగిలిన 18 ఎకరాలు వాడుకుందన్నమాట. ఇప్పటికి 57 ఎకరాల్లో డిపోలకు సంబంధించి 212 ఎకరాలు పోను, 57 ఎకరాలు మిగిలితే దాంట్లో 18 ఎకరాలు మాత్రమే ఎల్ఎన్టీ వాడుకుంది. మిగతా 39 ఎకరాలపై ప్రభుత్వం ఆరాధిస్తుంది. అసలు ఈ భూములు ఎక్కడున్నాయి, ఏంటి, ఎవరికైనా సబ్లీజ్కి ఇచ్చారా, సబ్లీజ్కి ఇస్తే వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. దీన్ని బేస్ చేసుకొని మెట్రో ఆస్తుల బదిలీకి సంబంధించి ఒక పేపర్ ప్రిపేర్ అయిన తర్వాతనే ఈ నెక్స్ట్ స్టెప్స్ ముందుకు పడే అవకాశం ఉంది. అప్పటిదాకా అడుగు ముందు పడే అవకాశాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆస్తుల బదిలీకి సంబంధించిన పత్రాన్ని పూర్తిగా కూలంకషంగా స్టడీ చేసి ఆమోదింప చేస్తే తప్ప అప్పుడు సెకండ్ ఫేజ్కి సంబంధించిన అడుగులు ముందుకు పడవు. ఇది మెట్రో రైలుకి సంబంధించిన తాజా అనాలిసిస్. ఒకవేళ మీకు ఈ అనాలిసిస్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా లైక్ చేసిన తర్వాత ఈ వీడియోను ప్రమోట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.